ఓకే బ్రదర్, రికార్డింగ్ స్టార్ట్ అయింది. హలో గైస్. సో ఈ వీడియోలో మనం లెగ్ ఇండ్యూస్మెంట్, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అనేది కూడా చూద్దాం. సో ఇది ఎలా అంటే మనం ఆల్రెడీ ఏదైతే మనకి ఎస్ఎంసీ ఎంట్రీ మోడల్స్ ఉన్నాయో దానికి కంటిన్యూషన్. స్క్రీన్ షేర్ అవుతుందా రాజా గారు? స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే. చార్ట్ కనిపిస్తుందా? చార్ట్ చార్ట్ గురించి వదిలేండి. యా, ముందు మనకి కాన్సెప్ట్ మెయిన్ అనమాట. సో మనకి ఎస్ఎంసీలో ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది ఇలా పైకి వెళ్తుంది, ఇది ఒక రెసిస్టెన్స్ అనుకోండి. ఓకే. సో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్లో మనకి ఏమైంది, ఒక ఈక్వల్ హైస్ వచ్చినాయి, డబుల్ టాప్ అంటాం కదా. క్లియర్ ఉందా? సో ఈ డబుల్ టాప్ పైన లిక్విడిటీ తీసుకుంది. ఓకే, మనం ఇది ఒక రెసిస్టెన్స్ జోన్, మనం సెల్ చేయాలి. సో అలా సెల్ చేయడంలో మనకి ఏంటుంటుంది, ఎస్ఎంసీలో మనకి ఇది ఫ్లిప్ ఎంట్రీ అవుతుంది. నార్మల్గా ఇదే కదా, మార్కెట్ షిఫ్ట్ అవుతుంది, రీటెస్ట్ అవుతుంది, ఫ్లిప్ ఎంట్రీ ఇది. ఓకేనా? సో ఇందులో ఏం జరిగిందంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో సో అది ఫ్లిప్ దగ్గర వర్క్ అయింది కదా. నార్మల్గా ఇది మన ఎంట్రీ మోడల్. సో ఇందులోనే మనకి మొత్తం 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. 1 2 3 4. సో ఏదైతే లెగ్ మార్కెట్ని షిఫ్ట్ చేస్తుందో, ఓకేనా, ఇది ఉంది కదా, ఇదే కదా చాక్ జరిగింది, నథింగ్ బట్ మార్కెట్ షిఫ్ట్, షార్ట్ టర్మ్లోని బ్రేక్ చేస్తుంది. ఓకేనా? క్లియర్ ఉందా ఇక్కడ వరకు? సో ఈ లెగ్ ఉంది కదా, కిందకి వెళ్ళిన లెగ్ మార్కెట్ని షిఫ్ట్ చేసింది, అది అది లెగ్ అనమాట. సో దీన్ని లెగ్ అని పిలుస్తాం. ఓకే. సో ఏదైతే మనకి ఇలా పైకి వెళ్ళిందో, మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది కదా, మళ్ళీ రీటెస్ట్ అవుతుంది కదా, సో దాన్ని పుల్ బ్యాక్ అంటాం. సో ఇక్కడ రాస్తున్నా. సో ఇది లెగ్, ఇది పుల్ బ్యాక్, పీబీ, ఎల్ పీబీ. ఓకేనా? సో ఈ లెగ్లో ఏదైతే కింద పడిందో, ఇది లెగ్ అన్నాను కదా, ఫస్ట్ పాయింట్ కిందకు వచ్చింది, మార్కెట్ని షిఫ్ట్ చేసింది. ఆ లెగ్లో మనకి ఆ లెగ్ కిందకు వచ్చింది కదా, అది ఇలా ఏదైతే ఇక్కడ ఫ్లిప్ క్రియేట్ అయింది కదా, ఫ్లిప్ క్రియేట్ అయిన తర్వాత కిందకు వచ్చేటప్పుడు ఒక షార్ట్ టర్మ్ ఇలా ఒక క్యాండిల్ విక్ తీసుకుని కిందకు వస్తుంది అనమాట. సో దీన్ని లెగ్ ఇండ్యూస్మెంట్ అంటాం. అంటే లెగ్లో ఒక ఇండ్యూస్మెంట్ ఉంది. అర్థమైందా? కిందకు వచ్చే విధానం, ఆ లెగ్ గురించే మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? సో మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకవేళ ఇలా లిక్విడిటీ జనరేట్ చేసి ఇలా ఇది క్యాండిల్ టు క్యాండిల్ చూడొచ్చు అనమాట. ఒక క్యాండిల్ దగ్గర లో తీసుకుని వెళ్తే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఉన్నట్టు. సో ఇందులో మనకి ఏముంది, లెగ్ ఇండ్యూస్మెంట్ ఉంది, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఉంది. ఓకేనా? రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్క్ అయిపోద్ది. ఫ్లిప్లో మన ఎంట్రీ వర్క్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ దాకా వెళ్దు. అర్థమవుతుందా? ఇక్కడ దీన్ని ఏమంటామంటే సోర్స్ అంటాం, దీన్ని ఆరిజిన్ అంటాం కదా నార్మల్గా. సో ఇందులో ఫస్ట్ పాయింట్లో ఏమున్నాయి, లెగ్ ఇండ్యూస్మెంట్ ఉంది, ఓకే, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ కూడా ఉంది. సో అందుకు ఫ్లిప్ వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఫ్లిప్లో మనం తీసేసుకోవచ్చు ఎంట్రీ, డౌట్ లేకుండా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ ఇండ్యూస్మెంట్ లేదు, డైరెక్ట్గా పడిపోయింది, ఇంపల్సివ్గా మార్కెట్ షిఫ్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? సో ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఉంది, పుల్ బ్యాక్లో ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ తీసుకుని వస్తుంది. ఓకేనా? అంటే ఒక క్యాండిల్ లిక్విడిటీ కానీ ఒక ట్రెండ్ లైన్ లిక్విడిటీ కానీ ఇండ్యూస్మెంట్ అంటే ఆ లెగ్లో మనకి మ్యానిపులేషన్ జరగాలి చిన్నగా. సో జరిగినప్పుడు ఒకటి ఫ్లిప్ దగ్గర వర్క్ అవ్వచ్చు, అర్థమైందా? రెండు ఆ ఫ్లిప్ని స్వీప్ చేసి పడవచ్చు, ఆ ఫ్లిప్ని స్వీప్ చేసి ఎక్స్ట్రీమ్ ట్యాప్ అయి పడవచ్చు అనమాట. ఇది ఫ్లిప్, ఇది ఎక్స్ట్రీమ్. అర్థమైంది కదా? సో ఈ ఫ్లిప్ దగ్గర వర్క్ అవ్వకుండా ఫ్లిప్ని స్వీప్ చేసే ఛాన్స్ ఉంది, ఒకటి ఉందన్నమాట. రెండు ఉంటే వర్క్ అయిపోద్ది ఫ్లిప్. క్లియరా? రెండిట్లో మనకి ఇక్కడ ఏముంది, లెగ్ ఇండ్యూస్మెంట్ లేదు, ఇంటూ కొడుతున్నా. సో ఇందులో రెండు ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో లెగ్ ఇండ్యూస్మెంట్ లేదు కాబట్టి మనకి ఏం జరగచ్చు, ఆ ఫ్లిప్ని స్వీప్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? కొన్నిసార్లు ఫ్లిప్లోనే వర్క్ అవ్వచ్చు. అర్థమవుతుందా? సో థర్డ్ ఎగ్జాంపుల్లో ఏమైందంటే, ఇది ఫస్ట్ది రెండు ఉన్నాయి, సెకండ్ దాంట్లో లెగ్ ఇండ్యూస్మెంట్ లేదు, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఉంది. ఓకేనా? సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏమైందంటే లెగ్ ఇండ్యూస్మెంట్ ఉంది, లెగ్ ఇండ్యూస్ చేసి పడింది. ఓకేనా? పుల్ బ్యాక్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా వచ్చేసింది ఇంపల్సివ్గా. అర్థమవుతుందా? క్లియర్గా ఉందా కాన్సెప్ట్? హలో, అర్థం కాలేదు. థర్డ్ పాయింట్లో ఏంటంటే లెగ్లో ఇండ్యూస్మెంట్ ఉంది, ఇదే లెగ్లో ఇండ్యూస్మెంట్ ఉంది కిందకి పడిన దాంట్లో. ఓకేనా? సో ఇందులో ఈ లెగ్ గురించి మనం మాట్లాడుతాం మొత్తం, కిందకు వచ్చిన ఈ చిన్న పాయింట్. సో అందులో ఇండ్యూస్మెంట్ ఉంది, పుల్ బ్యాక్లో లేదు, డైరెక్ట్గా పుల్ బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ ఇది రైట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది, అంతే, లేదన్నమాట. అంతే, 4 వేస్ కదా. అర్థమవుతుందా?
ఇది లేనప్పుడు సేమ్ సినారియో, ఫ్లిప్ని స్వీప్ చేసి పడవచ్చు ఎక్స్ట్రీమ్ ట్యాప్ అయ్యి, ఫ్లిప్లో కూడా వర్క్ అవ్వచ్చు, ఒక ఇండ్యూస్మెంట్ ఉందిగా లెగ్లో అయినా. అర్థమవుతుందా? సో ఇది సినారియో అనమాట. ఒకవేళ రెండూ లేవు, లెగ్ లేదు పుల్ బ్యాక్ లేదు, రెండూ లేనప్పుడు ఏమైందంటే ఆర్డర్స్ ఉండవు. సో లెగ్ ఎప్పుడైతే ఇంపల్సివ్గా పడద్దో, సో ఇదే కదా లిక్విడిటీ వాడు, సడన్గా పడినప్పుడు ఏమవుతుంది, రీఫిల్ అయ్యి లెగ్ పైన లిక్విడిటీ తీసుకుని పోతుంది. ఇందులో ఉండదు కదా, ఆర్డర్స్ ఉండవు అనమాట ఇంపల్సివ్గా పడినప్పుడు. సో ఇలా వెళ్ళినప్పుడు ఏమైందంటే ఎక్స్ట్రీమ్ దగ్గర వర్క్ అవుతుంది అనమాట. దీనికి రెస్పెక్ట్ ఇది ఫ్లిప్కి పైకి వెళ్ళిపోతుంది. అంటే లెగ్లో ఆర్డర్స్ ఉండవు కదా, పైకి వెళ్ళి తీసుకుంటుంది. సేమ్ కాన్సెప్ట్ లిక్విడిటీ వైడ్ ఏదైతే సడన్గా మూవ్ జరిగిందో, సో దాన్ని మొత్తం రీఫిల్ చేసి లెగ్లో ఆర్డర్స్ ఉండవు కదా ఇంపల్సివ్గా వచ్చినప్పుడు, పైన తీసుకుని పోతుంది అనమాట. ఆ పైన ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రీమ్ ట్యాపే పడుతుంది అనమాట, ఎక్స్ట్రీమ్. సో ఈ రెండు ఎక్సెప్షనల్ అనమాట. ఈ రెండిట్లో వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది ఖచ్చితంగా ఇలా ఛాన్స్ వర్క్ అవుతుంది అనమాట. ఫ్లిప్లో వర్క్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ట్రీమ్లో వర్క్ అవుతుంది. సో ఇది ఎప్పుడు అర్థమవుతుంది, ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది ఇదంతా. ఓకేనా? సో నేను 2 ఎగ్జాంపుల్ పెట్టా, అవి కూడా చూపిస్తా. స్క్రీన్ షేర్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. యా, సో నా వాయిస్ కూడా ఆడియో క్యాప్చర్ చూద్దాం. ఓకే, సో నేనేం చెప్పాను, మన వాడికి 2 ఎగ్జాంపుల్స్ పెట్టాను కదా హేమంత్కి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ఏమని పెట్టా, నో ఎల్ఐడి నో పీబీఐడి. సో ఇక్కడ చూస్తే మార్కెట్ షిఫ్ట్ అయింది. ఏదైతే లెగ్ గురించి ఇప్పుడు దాకా మాట్లాడామో అది ఇదే, ఇంపల్సివ్గా పైకి వెళ్ళిపోయింది, షిఫ్ట్ చేసేసింది. ఓకేనా? కిందకు రావడం కూడా చూడండి, ఇక్కడ ఏమైనా స్వింగ్ హై తీసుకుంది, ఈ క్యాండిల్ హై తీసుకోలేదుగా, ఇంపల్సివ్గా మళ్ళీ కిందకు వచ్చింది. సో ఇదేంటి 2022 మోడల్, లిక్విడిటీ తీసుకుంది, ఎఫ్ఈజీ వచ్చింది. ఆవిడ ఎవరు, మానస గారు, మోడల్స్ దొరకట్లేదు అన్నారు. యాక్చువల్గా మీరు ఏం చేయాలంటే మన ఐస్ని ట్రైన్ చేయాలి. ఓకేనా? ఇది 5 మినిట్స్ షార్ట్, ఇది ఫారెక్స్ కాబట్టి 5 మినిట్స్లో వర్క్ అవుతుంది. మనం ఫ్యూచర్స్ ఎన్క్యూ చేసేటప్పుడు 1 మినిట్ బెస్ట్ అనమాట. ఓకేనా? గోల్డ్ కూడా 1 మినిట్ 3 మినిట్స్ చూస్తే మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి, మీ ఐస్ ట్రైన్ అవుతుంది. ఏం చేయట్లే మనం, ఇదేంటి డౌన్ ట్రెండ్, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది, సపోర్ట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మార్కెట్ షిఫ్ట్ అవుతుంది. ఆ ఎస్ఎంసీలు ఇదే కదా ఎంట్రీ మోడల్. నార్మల్గా ఇక్కడ ఫ్లిప్ ఉంటుంది, నార్మల్గా మనం ఫ్లిప్ అంటాం. ఇది 2022 మోడల్ ఏమవుతుంది, ఎఫ్ఈజీ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మోడల్ టు మోడల్. ఓకేనా? అన్నీ ఒకటే యాక్చువల్గా. మెయిన్ ఏంటి, మార్కెట్ షిఫ్ట్ అవ్వాలి. ఇదే కదా మనకు సాస్ అంటే సైన్ ఆఫ్ స్ట్రెంత్ అనమాట. సో ఇది రావాలి మన కన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? సో ఇది వచ్చింది కాబట్టి మనం ఇక్కడ బై చేస్తున్నాం. క్లియర్ ఉందా? ఎస్ఎంసీలోనా ఐసీటీలో అయినా మన కాన్ఫిడెన్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటి, ఒక హయ్యర్ టైం ఫ్రేమ్ పీడిఆర్ఏ ట్యాప్ అవ్వాలి. క్లియర్ ఉందా? 1 మినిట్. క్లియర్గా వినిపిస్తుందా రాజా గారు? యా, హాయ్ మణికంఠ బ్రో, హలో. క్లియర్గా వినిపిస్తుందా? రికార్డ్ చేస్తున్నానే, చూసినా మీకు అర్థమవుతుంది. మనవాడికి ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెగ్ ఇండ్యూస్మెంట్, పుల్ బ్యాక్ ఇండ్యూస్ పెడతాను బ్రో. ఓకేనా? సో ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఎస్ఎంసీ అయినా ఐసీటీ అయినా ఎంట్రీ మోడల్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఏం జరగాలి, ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి సపోర్ట్ ఉండాలి. హయ్యర్ టైం ఫ్రేమ్ పీడిఆర్ఏ, ఫస్ట్ కాన్ఫ్లుయెన్స్. ఓకేనా? ఇవన్నీ టిక్ మార్క్స్ అనమాట. ఇవన్నీ ఉంటేనే మనం ఎంట్రీ పడాలి. ఓకేనా? సో సెకండ్ పాయింట్ ఏంటి, లిక్విడిటీ తీసుకోవాలి. స్వింగ్ లిక్విడిటీ ఇక్కడ తీసుకుందా, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఫస్ట్ వచ్చేసి హైయర్ టైం ఫ్రేమ్లో మనకి పీడిఆర్ఏ ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి, ఒక లిక్విడిటీ తీసుకోవాలి, స్వింగ్ది తీసుకుంది. థర్డ్ పాయింట్ ఏంటి, మార్కెట్ షిఫ్ట్ అవ్వాలి. వీ షేప్లో ఇలా కిందకు వచ్చింది, మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది, వీ షేప్ కనిపించింది కదా, షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏముంది, ఎఫ్ఈజీ ఉంది. ఒకవేళ అక్కడ ఎఫ్ఈజీ ఉండొచ్చు, ఐఎఫ్ఈజీ ఉండొచ్చు, ఫ్లిప్ ఉండొచ్చు, అంటే బేస్ ఉండొచ్చు అనమాట. అవన్నీ డిఫరెంట్ ఎంట్రీ మోడల్స్. ఎఫ్ఈజీ ఉంటే అది మనకి ఏమవుతుంది, 2022 మోడల్ అవుతుంది. ఒకవేళ అక్కడ ఐఎఫ్ఈజీ ఉంటే ఏమవుతుంది, ఫర్ ఎవర్ మోడల్ అవుతుంది. ఒకవేళ అక్కడ బేస్ ఉంటే ఏమవుతుంది, ఫ్లిప్ ఎంట్రీ అవుతుంది. ఆ బేస్ని స్వీప్ చేస్తే ఏమవుతుంది, ఫ్లిప్ ప్లస్ స్వీప్ ఎంట్రీ అవుతుంది. లేదు వీటికి రెస్పెక్ట్ చేయలే, కిందకు వచ్చి ఎక్స్ట్రీమ్ ట్యాప్ అవుతుంది ఈ ఆర్డర్ బ్లాక్, అదేమవుతుంది, ఫ్లిప్ ప్లస్ స్వీప్ ఎంట్రీ అవుతుంది, ఎక్స్ట్రీమ్ ఎంట్రీ అవుతుంది. అర్థమవుతుందా? మోడల్స్ అన్నీ ఒకటే. మెయిన్ కాన్ఫ్లుయెన్స్ ఏంటి, మార్కెట్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్లో ఒక పీడిఆర్ఏ ఉండాలి, మార్కెట్ షిఫ్ట్ అవ్వాలి. అది మన కన్ఫర్మేషన్, అది సాస్ అనమాట, సైన్ ఆఫ్ స్ట్రెంత్. సో చూడండి, ఫస్ట్ టైం వెళ్ళింది ఇంపల్సివ్గా, ఈ రెసిస్టెన్స్ దగ్గర తీసుకుంది, మళ్ళీ ఏం జరిగింది, ఈ ఫ్లిప్ని మళ్ళీ స్వీప్ చేసింది అనమాట. ఈ బేస్ ఏదైతే ఉందో పైకి మార్కెట్ షిఫ్ట్ చేసిందో, సో దాని దగ్గర లిక్విడిటీ తీసుకుని పైకి వెళ్ళింది. అర్థమవుతుందా? సో అలా. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది మోడల్ గురించి. సో ఏదో ఒక మోడల్ ఉంటుంది మన 6 ఎంట్రీ మోడల్స్లో, మీకు క్లియర్గా తెలియాలి కాబట్టి అన్నీ చెప్పాను. యాక్చువల్గా ఇది ఒక థింగే నార్మల్గా, అక్కడ ఎఫ్ఈజీ ఉండొచ్చు, ఐఎఫ్ఈజీ ఉండొచ్చు, ఫ్లిప్ ఉండొచ్చు, ఫ్లిప్ ప్లస్ స్వీప్ ఉండొచ్చు. సో దానికి డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుందంటే ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవుతుంది అనేది. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో ఇదన్నమాట, ఇది చాలా ఇంపార్టెంట్. లెగ్ ఇండ్యూస్మెంట్ ఉందా లేదా, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఉందా లేదా. ఓకేనా? సో అలా మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 4th వన్ ఏంటి,
వి షేప్, లెగ్ ఇండ్యూస్మెంట్ ఉండదు, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ ఉండదు. సో అందుకే ఇక్కడ ఫ్లిప్ని రెస్పెక్ట్ చేయకుండా ఫ్లిప్ పైన ఎక్స్ట్రీమ్ ట్యాప్ అయి పడుతుంది అనమాట. సో ఇది మొత్తం ఓకే, ఇదే ఎంట్రీ మోడల్. ఓకే, సో మొత్తం 6 ఎంట్రీ మోడల్స్ ఇందులోనే కూడా కనిపిస్తాయి మీకు. క్లియర్ ఉందా రాజా గారు, అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? డౌట్స్ ఉన్నాయి ఇందులో? హలో బ్రో, నాకు వినిపించట్లేదు, ఏమన్నా ఆడియో రాంగ్ ఉందా? మణికంఠ బ్రో మాట్లాడండి ఒకసారి, మైక్ మ్యూట్లో ఉంది. క్లియర్గా వినిపిస్తుందా? ఓకేనా? ఓకే, నేను ఇది రికార్డింగ్ ఆపేస్తున్నా, అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు కానీ. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ ఫ్లిప్లెస్ స్వీప్ ఇవి నేను చెప్తే మీకు ఏం రావు, మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ టెస్ట్ చేయాలి. నేను ఒక 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి. సో ఏదైతే ఈరోజు మనకి హేమంత్కి పెట్టామో, సో ఫస్ట్ దాంట్లో ఏమైంది, సో ఇందులో మనకి ఏం జరిగిందంటే లెగ్లో ఇండ్యూస్మెంట్ లేదు, అలాగే పుల్ బ్యాక్ అయ్యేటప్పుడు ఇండ్యూస్మెంట్ లేదు. ఇదేమైంది, జస్ట్ ఈ కింద వరకు వచ్చి ఇక్కడ ట్యాప్ అయ్యి వెళ్ళింది. ఈ ఏదైతే లాస్ట్ సిరీస్ ఆఫ్ డౌన్ క్లోజ్ క్యాడిల్స్ ఉన్నాయో ఆ ఎఫ్ఈజీ ఫిల్ చేసి కంప్లీట్గా ఇక్కడ ట్యాప్ అయ్యి వీక్ దగ్గర అప్ సైడ్ మూవ్ అయింది. ఓకేనా? సో నథింగ్ బట్ అక్కడ బేస్ లేదనుకోండి, అదొక ఎగ్జాంపుల్ కింద చెప్పాను. నెక్స్ట్ సో ఇక్కడికి రండి. సో ఇందులో ఏం జరిగింది, ఫ్లిప్ ఉంది, మనోడికి ఏమని పెట్టాను, సో నో పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, లెగ్ ఇండ్యూస్మెంట్ ఉంది. సో ఏదైతే మనకి ఇక్కడ మార్కెట్ని షిఫ్ట్ చేసిందో లెగ్, సో ఈ లెగ్ ఉంది కదా, సో ఇక్కడ ఏమవుతుంది, లెగ్లో ఏమైంది, ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంది ఒక క్యాండిల్ది, సో తీసుకుని కిందకి పడింది. సో పుల్ బ్యాక్ ఎలా జరిగింది, స్ట్రైట్గా వెళ్ళిపోయింది అనమాట. హైయర్ టైం ఫ్రేమ్ చూస్తే మీకు అర్థమైంది, ఇక్కడ ఏమి ఇండ్యూస్మెంట్ జరగలేదు, సో వెళ్ళిపోయింది. సో అయినా ఇక్కడ ఏం జరిగింది, వర్క్ అయ్యిందనమాట, ఫ్లిప్ అనేది, ఎస్ఎండి ఫ్లిప్ అనేది వర్క్ అయ్యింది ఇక్కడ. సో రెండిట్లో ఒకటి ఉన్నప్పుడు ఏం చెప్పాను, సో రెండిట్లో ఒకటి ఉన్నప్పుడు ఆప్షనల్, కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ దగ్గర వర్క్ అవుతుంది అనమాట. సో రెండిట్లో ఒకటే ఉంది అక్కడ, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, లెగ్ ఇండ్యూస్మెంట్ ఒకటే ఉంది, పుల్ బ్యాక్ లేదు. సో అలా రెండు ఉంటే మనకి ఫ్లిప్ వర్క్ అవుద్ది అనమాట, ఎక్కువ ప్రాబిలిటీ దానికి వర్క్ అవ్వడానికి. అర్థమైందా? రెండు లేకపోతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోద్ది, డైరెక్ట్గా పైకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది ఫ్లిప్ అవుతుంది, ఇది ఎక్స్ట్రీమ్ అవుతుంది. అలా 2 ఎగ్జాంపుల్స్ పెట్టాను కదా, అవి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. మన ఎంట్రీ మోడల్స్ ఎప్పుడు చూస్తాం బ్రో, మనము కిల్ జోన్స్లో కూడా చేసుకోవచ్చు. అది సిల్వర్ బుల్లెట్లో వస్తే ఇంకా హై ప్రాబిలిటీ అనమాట. అర్థమవుతుందా? కిల్ జోన్ నుంచి చూడవచ్చు అనమాట. ఓకే సరే.